పెట్టి బయట గడియ పెట్టారు. దొంగలు తలుపు తీస్తే మనం బయటికి పారిపోదాం. మరేం చేద్దాం చెల్లి? ముందు ఆ దొంగలు ఏం చేస్తున్నారో కిటికీలోంచి చూద్దాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే రా చూద్దాం. ఏంటన్నా ఈ పార్టీ ముందేమో వచ్చి పిల్లల్ని చూసి రేట్ చెప్తామన్నారు. తర్వాత మన ఫోటోలు పంపిస్తే చాలు అన్నారు. ఇద్దరు పిల్లల ఫోటో పంపించి చాలాసేపు అయింది. డీల్ సెట్ చేస్తారా? వేరే పార్టీ వాళ్ళకి ఫోన్ చేద్దామా? నువ్వు కంగారు పడకరా, ఇందాక ఫోన్ చేసి మాట్లాడాను. మనం అడిగిన డబ్బు ఇవ్వడానికి పార్టీ రెడీ. ముంబై వాళ్ళకు ఫోన్ చేశారంట. వాళ్ళు వచ్చి ఇద్దరు పిల్లల దగ్గరకు వచ్చి మనకు మనీ ఇచ్చి తీసుకెళ్ళిపోతారంట. వెయిట్ చేద్దాం. రేపు తెల్లారేలోపు ఈ పిల్లలిద్దరినీ రాష్ట్రం దాటించి తీసుకెళ్ళిపోవాలి. ఈ పిల్లల పెద్దవాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఈ పిల్లల గురించి ఎవరికీ ఆచూకీ తెలీదు. కరెక్ట్గా చెప్పావు. అక్క, మనిద్దరిని ఎవరో వచ్చి వేరే ఊరు తీసుకెళ్తారంట. అప్పుడు అమ్మకి నాన్న వాళ్ళకి వాళ్ళు వెతికినా మనం దొరకం. అవును చెల్లి, శ్రావ్య మమ్మీ, రామరాజు డాడీ కూడా మన కోసం వెతుకుతూ ఉంటారు. ఈ దొంగలు మనల్ని ఊరు దాటించి తీసుకెళ్తారు. మన వాళ్ళని మనం కలుసుకోలేము. ఇప్పుడు ఎలా చెల్లి? టెన్షన్ పడకక్క, మనమిద్దరం ఉన్నాం కదా. ప్లాన్ ఆలోచిద్దాం, బయటపడదాం, ఏదో ఒకటి చేద్దాం. మనకేదైనా కష్టం వస్తే టెన్షన్ పడకుండా ఆలోచిస్తే దేవుడు బయటపడే దారి చూపిస్తాడని అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఈ మాట శ్రావ్య మమ్మీ కూడా నాతో చెప్పింది. అందుకే మనం భయాన్ని పక్కన పెట్టి ఎలా బయటికి వెళ్ళాలో ఆలోచిద్దాం. ఇక్కడ దేవుడి ఫోటో లేదు కాబట్టి మన కష్టం అమ్మకు చెప్పుకుందాం. సరే అమ్మా, మమ్మల్ని ఇద్దరు దొంగలు తీసుకొచ్చి ఇక్కడ గదిలో పెట్టారు. మేం బయటపడాలంటే నువ్వే దారి చెప్పాలమ్మా. ధైర్యాన్ని ఇవ్వమ్మా. అవునమ్మా, ధైర్యంతో పాటు మేం బయటపడే ప్లాన్ కూడా ఆలోచించి నువ్వే చెప్పాలమ్మా. ప్లీజ్ అమ్మా. నువ్వు ఆలోచించు, నేను కూడా ఆలోచిస్తాను. ఎవరికి మంచి ఐడియా వచ్చినా దాని ప్రకారం